Hello friends, welcome to my channel. In this video, I will explain about B tree friends. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డేటా స్ట్రక్చర్లో వస్తుంది మనకి. ఏ B tree ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సెర్చ్ ట్రీ కామన్లీ యూజ్డ్ ఇన్ డేటాబేసెస్ అండ్ ఫైల్ సిస్టమ్స్ టు స్టోర్ లార్జ్ బ్లాక్ ఆఫ్ సార్టెడ్ డేటా. ఓకే ఫ్రెండ్స్, సో B tree అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సెర్చ్ ట్రీ. ఓకే, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సెర్చ్ ట్రీ అండ్ కామన్లీ యూజ్డ్ ఇన్ డేటాబేసెస్ అండ్ ఫైల్ సిస్టమ్స్ టు స్టోర్ లార్జ్ బ్లాక్ ఆఫ్ సార్టెడ్ డేటా. అంటే లార్జ్ డేటాని మనం స్టోర్ చేయడానికి బీట్రీని అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఎప్పుడూ కూడా మనకి సార్టెడ్ డేటా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనం చూసేటి క్యారెక్టరిస్టిక్స్ ఫ్రెండ్స్. చూడండి, సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బీ ట్రీ అనేది బ్యాలెన్స్డ్ ట్రీ. ఓకే, సెకండ్ వన్ ఈజ్ మల్టీవే ట్రీ, థర్డ్ వన్ ఈజ్ సార్టెడ్ ఆర్డర్. సో బ్యాలెన్స్డ్ ట్రీ అంటే ఏంటి? బీ ట్రీలో ఎప్పుడు కూడా ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. లీఫ్ నోడ్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉండాలి ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి మల్టీవే ట్రీ, అంటే ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్స్. ఒక నోడ్కి మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉండవచ్చు ఫ్రెండ్స్. థర్డ్ వన్ సార్టెడ్ ఆర్డర్. సో కీస్ ఇన్ ఈచ్ నోడ్ ఆర్ సార్టెడ్. సో దీంట్లో ఉన్న అన్ని కీస్ కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి బీ ట్రీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫ్రెండ్స్. చూడండి, అట్లనే సో ఫోర్త్ వన్ ఈస్ ఎఫిషియంట్ డిస్క్ యాక్సెస్. ఓకే ఫ్రెండ్స్, సో బీ ట్రీస్ రీడ్ అండ్ రైట్ లార్జ్ బ్లాక్స్ ఆఫ్ డేటా ఎట్ వన్స్ విచ్ రెడ్యూసెస్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ బ్యాలెన్స్డ్ ట్రీ అనుకున్నాము, సెకండ్ వన్ మల్టీవే ట్రీ, థర్డ్ వన్ సార్టెడ్ ఆర్డర్, ఫోర్త్ వన్ ఈస్ ఎఫిషియంట్ డిస్క్ యాక్సెస్. ఓకే, సో చూడండి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, all nodes except root node should have at least m minus 1, so m by 2 minus 1 keys friends. ఓకే, సో దీంట్లో ఎక్సెప్ట్ రూట్ నోడ్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ మినిమం మనకి m by 2 minus 1 కీస్ అయితే ఉండాలి. సో ఇక్కడ m అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్ లీఫ్ నోడ్స్ ఎక్సెప్ట్ రూట్ నోడ్ షుడ్ హ్యావ్ at least m by 2 childrens. ఓకే, సో ఆల్ లీఫ్ నోడ్స్ కూడా ఎక్సెప్ట్ రూట్ నోడ్ షుడ్ హ్యావ్ at least m by 2 చిల్డ్రన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు చూడండి, 78 52 81 40 33 90 85 20 38. సో ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్ ఆర్డర్ 3 యూజింగ్ బీ ట్రీ ఫ్రెండ్స్. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీ ట్రీ అనేది బైనరీ సర్చ్ ట్రీ ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ బైనరీ సర్చ్ ట్రీ. గుర్తుపెట్టుకోవాలి, అంటే లెఫ్ట్ సైడ్ తక్కువ ఉండాలి, రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి. చూద్దాము, ఫస్ట్ వాల్యూ ఏముందండి ఇక్కడ? ఇన్సర్ట్ 78. సో డైరెక్ట్ 78 ఇన్సర్ట్ చేశాను. సెకండ్ వన్ ఏముందండి? ఇన్సర్ట్ 52. సో మీరు ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ఇచ్చిన సైజ్ ఎంత అంటే మ్యాక్సిమం 3 అని ఇచ్చారు. సో 3 అన్నప్పుడు మనము దీంట్లో ఒక బ్లాక్లో తీసుకోవాల్సిన మ్యాక్సిమం నెంబర్ 2 వస్తుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 78 నేను ఫస్ట్ ఇన్సర్ట్ చేశాను, 52 ఉంది కదా, సో 78కి ముందు వస్తుంది. ఎందుకంటే 78కి తక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వస్తాయి, ఎక్కువ ఉన్నాయి రైట్ సైడ్ వస్తాయి. చూడండి, నెక్స్ట్ వన్ ఏముందండి? ఇన్సర్ట్ 81. సో 81 నేను ఇన్సర్ట్ చేయాలంటే యాక్చువల్గా 78 తర్వాత రావాలి. అయితే ఇక్కడ మనకి సైజ్ ఉంది కదా, సో బీ ట్రీ ఆర్డర్ వచ్చేసి మనకు 3 ఇచ్చాడు. సో 3 ఇచ్చినప్పుడు ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ మ్యాక్సిమం 2 నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ 78 వచ్చింది, తర్వాత 52 78 వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఏముందండి? 81. చూడండి, యాక్చువల్గా 81 అనేదిగో ఇక్కడ రావాలి 81. అయితే ఇక్కడ మనకి ఆర్డర్ 3 అని ఇచ్చాడు. సో 3 అంటే n-1
2 వాల్యూస్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ 81 పెడితే మనకి 3 నెంబర్ ఆఫ్ వాల్యూస్ రావడం జరుగుతది ఇక్కడ ఆర్డర్ అనేది. సో నేనేం చేస్తున్నా అంటే 78ని రూట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 52, రైట్ సైడ్ 81 తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగానైతే మనము 81ని ఇన్సర్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా 81ని మనము ఇన్సర్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఏముందండి? ఇన్సర్ట్ 40. సో ఇప్పుడు దీంట్లో నేను 40ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ 78 కదా, 40 అంటే 78 కంటే తక్కువనే ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇంకో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ 40. ఓకే. సో నెక్స్ట్ 40, 52, 81. సో ఈ విధంగా మనం 40ని ఇన్సర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏముందండి? 33. సో దీనికి మనము 33 ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? యాక్చువల్‌గా మనకి ఇక్కడ 33 అని వస్తుంది. ఎందుకు? 40 కంటే తక్కువ కాబట్టి 33 వీడికి వస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మనకు మళ్ళీ ఎన్ని వస్తున్నాయి వాల్యూస్ కంప్లీట్‌గా? ఈ వాల్యూస్ మనకు దీంట్లో 3 వస్తుంది సైజ్ మళ్ళీ. సో యాక్చువల్‌గా మనకి ఆర్డర్ 3 ఇచ్చాడు. ఆర్డర్ 3 అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి. సో ఎప్పుడైతే ఇక్కడ ఇన్సర్ట్ 40 అంటున్నానో సో 40 అయిపోయింది. ఓకే. సో దీంట్లో నుంచి మనము 40 ఇన్సర్ట్ చేసాము. సో 40 ఇక్కడ వచ్చింది. 33 ఉంది కదా, ఇప్పుడు 33 దగ్గర యాక్చువల్‌గా ఇగో ఇక్కడ రావాలి. ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మనకు 3 వాల్యూస్ వస్తాయి. 3 అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ 2 నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని స్ప్లిట్ చేశాను. చూడండి ఏ విధంగా స్ప్లిట్ చేశానో. 78 ఈ 40 తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళాను. ఓకే. సో నెక్స్ట్ 78 రైట్ సైడ్ వచ్చింది. 40కి తక్కువ ఉందేమో 33 కాబట్టి లెఫ్ట్ వచ్చింది. 52 40 కంటే ఎక్కువ కాబట్టి 52 మిడిల్‌లో వచ్చింది. 81 78 తర్వాత వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, బీ ట్రీ అనేది ఒక బైనరీ సెర్చ్ ట్రీ వేరియేషన్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా తక్కువ ఉండాలి వాల్యూస్, రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి. మళ్ళీ లీఫ్ నోడ్స్ అన్నీ కూడా సేమ్ లెవెల్లో ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఏముంది? 90. చూడండి దీంట్లో నేను 81 తర్వాత 90ని ఇక్కడ ఇన్సర్ట్ చేయవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం సైజు 3 కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాయి. నెక్స్ట్ చూడండి 85. సో 85 యాక్చువల్గా మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 81 తర్వాత 85 రావాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 81, 85, 90 3 ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో ఆర్డర్ 3 కాబట్టి 2 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం దీన్ని స్ప్లిట్ చేస్తామో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో 85 కదా, మనం చేయాల్సింది ఇన్సర్షన్ 85. సో ఇక్కడ 85 వస్తే ప్రాబ్లం అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మిడిల్ వాల్యూ ఏదో ఉందో 78ని తీసుకొని లెఫ్ట్ సైడ్ ఈ వాల్యూస్ని పంపించాము అండ్ రైట్ సైడ్ ఈ వాల్యూస్ని పంపించాము. చూడండి ఇప్పుడు ఇది కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలి? ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ 78 లెఫ్ట్ సైడ్ 40 ఉంది. అదేవిధంగా 78 రైట్ సైడ్ 85 ఉంది. అంటే 78 కంటే తక్కువ ఉన్నాయి ఈ బ్లాక్స్లో వచ్చాయి, 78 కంటే ఎక్కువ వచ్చాయి ఈ బ్లాక్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ 85 అంటున్నారో, ఇన్సర్ట్ 85 అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు ఇంకో ఈ ప్లేస్లో 81 తర్వాత 85 రావాలి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ వస్తాయి, తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ వస్తాయని. సో కాబట్టి ఈ ప్లేస్లో రావాలి. ఇక్కడ వస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ 3 నెంబర్ ఆఫ్ నోట్స్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నా. సో స్ప్లిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఏం చేశానంటే 78ని రూట్ నోడ్గా తీసుకున్నాను. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈ 40, 33, 52, 85, 81, 90గా తీసుకొని రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏముందండి? ఇన్సర్ట్ 20. సో యాక్చువల్గా ఇన్సర్ట్ 20 అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఇన్సర్ట్ 20 అంటే యాక్చువల్గా దీంట్లో ఈ బ్లాక్లో ఇన్సర్ట్ 20 అన్నప్పుడు ఇగో ఇక్కడ వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ ఈ 23 ముందు వస్తుంది చూడండి. 23 ముందు అయితే 33 రావడం, 33 ముందు 20 రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా అయితే మనం ఇన్సర్షన్ చేయాలి. నెక్స్ట్ 38 ఎక్కడ రావాలి ఫ్రెండ్స్?
ఇగో 38 అనేది యాక్చువల్‌గా ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి మళ్ళీ? దీని యొక్క సైజ్ అనేది 3 అయిపోతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా దీన్ని స్ప్లిట్ చేస్తున్నా. స్ప్లిట్ చేసినప్పుడు ఇగో ఈ 33ని ఈడికి పంపిస్తా. ఎందుకు? నన్ను ఇప్పుడు ఇన్సర్ట్ చేయాల్సింది 38. కాబట్టి 20 తో 38 వస్తది కదా! ఇగో ఇక్కడ పెడతా చూడండి. 33ని ఇక్కడ పంపించాను. 40 సో, 33, 40 మధ్యలో 38 ఉంది. సో, ఈ విధంగానైతే మనము ఇన్సర్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ వన్ చూడండి. మనకు దీంట్లో అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనము బీ ట్రీస్‌ని ఎక్కడ వాడతాము? ఫస్ట్ వన్ వచ్చేసి డేటాబేసెస్, సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ సిస్టమ్, థర్డ్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్త్ వన్ నెట్వర్క్ రూటర్స్, ఫిఫ్త్ వన్ డిఎన్ఎస్ సర్వర్స్, సిక్స్త్ వన్ కంపైలర్ సింబల్ టేబుల్. ఇగో ఇన్ని అప్లికేషన్స్‌లో మనము బీ ట్రీని వాడతాం. డేటాబేస్ కావచ్చు, ఫైల్ సిస్టమ్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, నెట్వర్క్ రూటర్ కావచ్చు, డిఎన్ఎస్ సర్వర్ కావచ్చు, అదేవిధంగా కంపైలర్ సింబల్ టేబుల్‌లో కూడా మనము వాడతాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఎప్పుడైతే అడ్వాంటేజెస్ అంటే బీ ట్రీ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సీక్వెన్షియల్ ట్రావెలింగ్, సీక్వెన్స్‌గా మనము ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. సెకండ్ వన్ మినిమైజ్ డిస్క్ రీడ్స్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి బీ ట్రీస్‌లో డిస్క్ రీడ్స్ అనేటివి తగ్గిపోతాయి ఫ్రెండ్స్. సో, లాస్ట్ వన్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. సో, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయండి? కాంప్లెక్సిటీ అంటే దీని యొక్క బీ ట్రీ తోటి మనకు ప్రాబ్లమ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరుగుతది ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్, థర్డ్ వన్ వచ్చేసి లిమిటెడ్ బ్రాంచింగ్ ఫ్యాక్టర్. ఓకే ఫ్రెండ్స్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బీ ట్రీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ కొట్టండి మీకు వీడియో నచ్చితే. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.